జరగకూడదే జరిగింది. కేమన్ ఐలాండ్స్కి కూడా అలౌ చేయలేదు. దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ అన్నట్టు. సో ఎక్కడ ఏమవుతుందో అర్థం కావట్లేదు. ఏ ఎయిర్పోర్ట్లో ఆపేస్తారో తెలియదు, ఏ ఇమిగ్రేషన్ కూడా ఆపేస్తారో తెలియదు. అలా ఉంది నా పరిస్థితి. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే ఏ క్షణంలో గేట్ మార్చేస్తారో తెలియదు. సో అందుకని మళ్ళీ అక్కడ దగ్గరికి వెళ్ళి చూసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ జమైకాలోని నార్మన్ మ్యాన్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కింగ్స్టన్, అక్కడికి వచ్చేసా. సో ఫ్రెండ్స్, రేపటి స్పెషాలిటీ ఏంటి అంటే రేపు ఎమాన్సిపేషన్ డే. ఇక్కడ మొత్తం బెవర్లీ హిల్స్లో ఉన్నా. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ రిచెస్ట్ పీపుల్ మాత్రమే ఉండేది, ఎలిట్ పీపుల్ మాత్రమే ఉండే లొకేషన్ అనమాట. సో ఇది రాత్రి వేళ అయినా సరే ఇక్కడ ఈ రోజే ఖచ్చితంగా రావాలి అనుకోవడానికి కారణం ఏంటి అంటే ఈ పర్టికులర్ పార్క్ ఓపెన్ అయ్యి ఎగ్జాక్ట్లీ ఈ రోజుకి 22 సంవత్సరాలు అవుతుంది. ఎమాన్సిపేషన్ డే సెలబ్రేషన్స్ కోసం హ్యూజ్ సెటప్ చేసి పెట్టుకున్నారు చూడండి, స్టేజ్ ఇవన్నీ కూడా. సో మనం వీలైతే రేపు వచ్చి ఇక్కడ సెలబ్రేషన్స్ చెక్ చేద్దాము. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతానికి నేను బహామస్లో ఉన్నాను. నాసౌ నుంచి ఇప్పుడు గ్రాండ్ కేమన్ అని క్యాపిటల్ ఆఫ్ కేమన్ ఐలాండ్స్. సో కేమన్ ఐలాండ్స్కి వెళ్ళబోతున్నాము. సో కేమన్ ఐలాండ్స్లో ఒక 2-3 చాలా స్పెషల్ ప్లేసెస్ ఉన్నాయన్నమాట విజిట్ చేయడానికి. అండ్ కేమన్ ఐలాండ్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వెరీ స్పెషల్ కంట్రీ. సో ఆ కేమన్ ఐలాండ్స్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి, అక్కడున్న ఆ కంట్రీలో ఎలాంటి వింతలు ఉన్నాయి అనేది మనం అక్కడికి వెళ్ళాక చూసుకుంటూ మాట్లాడతాం. బట్ ఎనీవేస్, దిస్ ఇస్ గోనా బి మై కంట్రీ నెంబర్ 64 అండ్ ఈ ఇయర్ 51st కంట్రీ, 51వ దేశం. సో బహామస్లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకొని ఇప్పుడు మనము కేమన్ ఐలాండ్స్కి వెళ్తున్నాము. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఎగ్జిట్ ప్రాసెస్ ఎలా ఉంది, కేమన్లో ఎంట్రీ ప్రాసెస్ ఎలా ఉంది అనేది మీకు చెప్తాను. సో కీప్ వాచింగ్. జరగకూడదే జరిగింది. కేమన్ ఐలాండ్స్కి కూడా అలౌ చేయలేదు. సో యాక్చువల్గా బహామస్ నుంచి కేమన్ ఐలాండ్స్ అండ్ కేమన్ ఐలాండ్స్ నుంచి జమైకాకి మాకు ఫ్లైట్ ఉంది. అన్ఫార్చునేట్లీ నా యూకే వీసా ఉన్నా, నీల్కి యూఎస్ వీసా ఉన్నా సరే యూకే నుంచి డైరెక్ట్ రావాలంట, లేదంటే యూఎస్ నుంచి డైరెక్ట్ రావాలంట. సో కేమన్ ఐలాండ్స్ వీసా లేకపోయేటైతే వన్ ఆఫ్ దీస్ కంట్రీస్ నుంచి వచ్చేటైతే ఆ దేశం నుంచి వస్తేనే అలౌ చేస్తారంట, లేకపోతే అలౌ చేయరంట. సో ఎవ్రీథింగ్ ఈజ్ కాన్ ఫర్ ఎ టాస్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. సో ఇక్కడ నుంచి కేమన్ ఐలాండ్స్ ఫ్లైట్ వేస్ట్, కేమన్ ఐలాండ్స్ నుంచి జమైకా ఫ్లైట్ వేస్ట్. సో ఈరోజు యాక్చువల్గా జమైకా డైరెక్ట్ వెళ్ళిపోదాం అనుకుంటే ఈరోజు అవి కూడా కంప్లీట్గా సోల్డ్ అవుట్ అయిపోయాయి. సో మళ్ళీ ఎల్లుండి వరకు ఇక్కడే బహామస్లోనే ఉండి ఇక్కడే ఇంకో 2 days స్టే చేసి మళ్ళీ అక్కడ హోటల్స్ క్యాన్సిల్ చేసుకుని ఇక్కడ మళ్ళీ హోటల్ బుక్ చేసుకుని ఉండాల్సి వస్తుంది. సో ఈ 100 కంట్రీల జర్నీలో ఎన్ని క్యాన్సిలేషన్స్ అవుతాయో, ఎన్ని చోట్ల ఉంటానో, ఎన్ని చోట్ల అలో చేస్తారో, ఎన్ని చోట్ల రిజెక్షన్స్ వస్తాయో అర్థం కావట్లేదు నాకు. నా లైఫ్లో ఇంత ఘోరమైన రిజెక్షన్స్ నా లైఫ్లో ఎప్పుడు చూడలేదు. సో అవన్నీ చూడాల్సి వస్తుంది. సో చూద్దాం ఇంకేమేమి చూడాల్సి వస్తుందో, మీకు ఏమేమి చెప్పాల్సి వస్తుందో చూద్దాం. బహామస్లో టెస్లా కారు ఎలా ఓపెన్ అయిపోయింది చూడండి. ఓపెన్ అయింది, అలాగే క్లోజ్ అయింది. ఏదో పడవ ఓపెన్ అయినట్టు, పడవకి రెక్కలు వచ్చినట్టు ఈ టెస్లా కార్కి ఇలా వచ్చింది. సో ఇది నేను మోడల్ ఎక్స్ ఒక 6-7 years బ్యాక్ చూసా, ఇప్పుడు మనకి కనిపించింది. 2 days later, హెడింగ్ టువర్డ్స్ ద నాసౌ ఎయిర్పోర్ట్ ఇన్ బహామస్ అగైన్. ఏదో యాక్షన్ రిప్లై చేస్తున్నట్టుంది, ఎందుకంటే 2 days బ్యాక్ వెళ్ళాను. అక్కడ కేమన్ ఐలాండ్స్ వాళ్ళు ఒప్పుకోలేదు. సో నాకు యూకే వీసా ఉంటే యూకే నుంచే డైరెక్ట్ ఫ్లై అవ్వాలని, నీల్కేమో యూఎస్ వీసా ఉంటే యూఎస్ నుంచే డైరెక్ట్ ఫ్లై అవ్వాలని, లేదంటే బహామస్ నుంచి ఫ్లై ఎంట్రీ లేదని వాళ్ళు రిజెక్ట్ చేశారు. సో దాంతో మళ్ళీ వెనక్కి రావడము, నెక్స్ట్ కంట్రీ అయినా జమైకాకి మళ్ళీ బుక్ చేసుకోవడము, ఆ జమైకాకి ఆ రోజు ఫ్లైట్ లేకపోవడము, సో 2 days ఇక్కడే ఉండాల్సి రావడము. సో ఎంత జరిగిపోయింది. సో 2 daysలో పెద్ద ఎక్కువ తిరిగిందేం లేదు, కాకపోతే నా ఆఫీస్ వర్క్ కావాల్సిన పనులు కంప్లీట్ చేసేసుకున్నా. దాని తర్వాత ఇప్పుడు వీఆర్ హెడింగ్ టువర్డ్స్ జమైకా. సో ఇప్పుడు జమైకాకి వెళ్ళే ప్రాసెస్లో అక్కడ ఎంట్రీ ఎలా ఉందనేది తెలుసుకుందాం. సో జమైకాకి అయితే ఖచ్చితంగా ఇండియన్స్కి నో వీసా రిక్వైర్డ్. సో నాకు తెలిసి అక్కడ ఎలాంటి ప్రాబ్లం రాదనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎంట్రీ ప్రాసెస్ ఎలా ఉందనేది చూసుకుందాం. బీచ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. బహామస్ ఇస్ యాక్చువల్లీ ఫేమస్ ఫర్ బీచెస్ అనమాట. దాదాపు 700 ఐలాండ్స్ అండ్ కీస్ కలిపి ఉన్నాయి. సో రోడ్డు పై నుంచి ఇలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది, చాలా బాగా అనిపించింది. మీరు కూడా నా వీడియోస్ అన్నీ చూసి ఎంజాయ్ చేశారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ బీచెస్ నుంచి ఆ బిల్డింగ్స్ కనిపిస్తుంటే భలే ఉంటుందబ్బా, చాలా బాగుంటుంది కదా.
మీకు ఎలా అనిపిస్తుంది అనేది కమెంట్స్లో తెలియజేయండి. ఎట్లుందంటే ఒక సామెత చెప్పినట్టు దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ అన్నట్టు. సో ఎక్కడ ఏమవుతుందో అర్థం కావట్లేదు. సో ఏ ఎయిర్పోర్ట్లో ఆపేస్తారో తెలియదు, ఏ ఇమిగ్రేషన్ కూడా ఆపేస్తారో తెలియదు, అలా ఉంది నా పరిస్థితి. సో ఎందుకంటే ఇవన్నీ కూడా వీజా ఫ్రీ కంట్రీస్ అని, లేకపోతే మనకి యూకే వీజా, యూఎస్ వీజా ఉంటే సప్లిమెంట్స్ లాగా ఉన్నాయన్నమాట. అందుకని దెర్ ఇస్ నో గ్యారంటీ ఎంట్రీ. సో ఇప్పుడు జమైకా అయితే మొత్తానికైతే నాకు వాళ్ళు దే హవ్ అగ్రీడ్ అండ్ దే హవ్ గివెన్ మీ మై బోర్డింగ్ పాస్. సో అందుకని అక్కడ మనకి ఎయిర్పోర్ట్లో అయితే ప్రాబ్లం ఉండదని అనుకుంటున్నా ఇమిగ్రేషన్లో. సో ప్రస్తుతానికి అయితే బోర్డింగ్ పాస్ తీసుకున్నాను. ఇటువైపు B27 ఇది ఒక వన్ ఆఫ్ ద బిగ్గర్ ఎయిర్పోర్ట్స్. సో ఇక్కడ బీ గేట్స్ ఇటువైపు ఉన్నాయి బహామస్లో. సో మామూలుగా ఇప్పటిదాకా మనం చూసినవి చాలా చిన్న చిన్న ఎయిర్పోర్ట్స్, ఇది మాత్రం కొంచెం పెద్దగా ఎయిర్పోర్ట్ ఉంది. సో మనం బీ గేట్ వైపు వెళ్తున్నాము. ఇక్కడ బహామస్ ఎయిర్ అనేది ఇక్కడ మెయిన్ ఎయిర్లైన్స్ అనమాట. సో ఈ ఎయిర్పోర్ట్ పెద్దగానే ఉంది, ఎయిర్ క్రాఫ్ట్స్ పెద్దగా ఉన్నాయి, ప్లస్ అంతేకాకుండా రన్వే కూడా చాలా పెద్దగా ఉంది. సో ఈ కెరీబియన్ ఏరియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజియన్ అనుకోవచ్చు ఇది. సో ఇది B29, వీ హ్యావ్ టు గో B27. సో బీ గేట్ దగ్గరికి B27 దగ్గరికి వచ్చేసా. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే ఏ క్షణంలో గేట్ మార్చేస్తారో తెలియదు. సో అందుకని మళ్ళీ అక్కడ దగ్గరికి వెళ్ళి చూసుకోవాలి. ఆడ మనకి స్క్రీన్ పైన ఒకటి గేట్ చూపిస్తున్నా సరే అది గ్యారంటీ లేదు. సో ఆడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ కౌంటర్లో అదే ఉందా లేకపోతే వేరే ఫ్లైట్ వెళ్తుందా అనేది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికి 2-3 సార్లు నాకు అలా ఆటోమేటిక్ చేంజ్ చేస్తారు, మనకి ఇన్ఫర్మేషన్ లేదు. ఆ గేట్ దగ్గరికి వెళ్ళి కనుక్కుంటే కానీ తెలియదు. సో ఇక్కడైతే కనుక్కున్నాను, జమైకా కింగ్స్టన్. సో కింగ్స్టన్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ జమైకా. మనం ఇప్పుడు కింగ్స్టన్కి వెళ్ళబోతున్నాము, నార్మన్ మ్యాన్లీ ఎయిర్పోర్ట్ ఇన్ కింగ్స్టన్. సో అక్కడ ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఎలా ఉందనేది మనం అక్కడికి వెళ్ళాక చూసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ జమైకాలోని నార్మన్ మ్యాన్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కింగ్స్టన్. సో కింగ్స్టన్ ఇస్ ద క్యాపిటల్. అక్కడికి వచ్చేసాం. ఇది 64వ దేశం అండ్ ఈ సంవత్సరం 51వ దేశం నాకు. అండ్ ఇది యాక్చువల్గా సపరేట్ ఒక ఐలాండ్లో ఉంది. నేను యాక్చువల్గా జనరలీ ఏ కంట్రీకి వెళ్ళినా ఆ కంట్రీలో ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉండడానికి ట్రై చేస్తాను. కానీ ఇది ఒక సపరేట్, ఈ ఎయిర్పోర్ట్ అంతా ఒక సపరేట్ ఐలాండ్లో ఉంది. అందుకని మనం ఈ ఐలాండ్లో ఉండే అవకాశం లేదు కాబట్టి నెక్స్ట్ ఐలాండ్లో, పక్కన ఉన్న ఐలాండ్లో మనము అకామిడేషన్ తీసుకున్నాము. సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే ప్రాసెస్ ఎలా ఉంది, ఇక్కడ ఇమిగ్రేషన్ ఎలా ఉందనేది చెక్ చేసుకుందాం. ఇది చాలా పెద్దగా ఉంది ఎయిర్పోర్ట్. నార్మల్గా ఇప్పటిదాకా మనం చూసిన కెరీబియన్ ఎయిర్పోర్ట్స్ అన్ని చాలా చిన్న ఉన్నాయి, ఇది మాత్రం చాలా పెద్దగా ఉంది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంట్రీస్ ఇన్ ద ఎంటైర్ కెరీబియన్ రీజియన్ కాబట్టి సో ఇక్కడ ఎలా ఉందనేది తెలుసుకుందాం. ప్లస్ అంతేకాకుండా రేపు యాక్చువల్గా ఒక స్పెషల్ డే అనమాట. August 1st ఈజ్ అ స్పెషల్ డే. దాని గురించి కూడా మనము వెళ్తూ మాట్లాడదాం. వెల్కమ్ టు జమైకా అని చెప్పేసి మనకి స్కాన్ టు యాక్సెస్ ఆన్లైన్ ఇమిగ్రేషన్ ఫామ్ అని కస్టమ్స్ C5 ఫామ్ ఒకటి ఇచ్చారు. ఆ ఫామ్ ఫిల్ చేసి ఆ తర్వాతే మనం ఇక్కడ ఈ కస్టమ్స్ వైపు, ఇమిగ్రేషన్ వైపు వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. వెల్కమ్ టు జమైకా, నా కంట్రీ నెంబర్ 64 ఓవరాల్గా అండ్ ఈ ఇయర్ కంట్రీ నెంబర్ 51, 51వ దేశం. సో జమైకాలోని నార్మన్ మ్యాన్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ కింగ్స్టన్లో అడుగుపెట్టేసా. ఇక్కడ ఇమిగ్రేషన్లో వాళ్ళు కేవలం అడ్రస్ అడిగారు, ఆ తర్వాత నెక్స్ట్ కంట్రీ కూడా అడగలేదు. అంతకుముందే ఆల్రెడీ వాళ్ళకి ఎయిర్లైన్స్ వాళ్ళకి చూపించడంతో సరిపోయింది. సో వాళ్ళ అకామిడేషన్ ఎక్కడ ఉంటుందని చెప్పేసి అడిగారు. అది చెక్ చేసుకొని ఆ తర్వాత దెన్ దే హావ్ లెట్ మీ ఇన్. ఆ తర్వాత కస్టమ్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. కాకపోతే ఈ దేశంలో అడుగుపెట్టడంతోనే ఒక రకమైన భయంకరమైన ఫీలింగ్ వస్తుంది. ఎందుకు అనంటే ఎయిర్పోర్ట్లోనే ఒక అతన్ని చేతులకు బేడీలు వేసుకుంటూ తీసుకెళ్తున్నారు పోలీసులు. సో ఇది జమైకా అనేది చాలా ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ ఈ మాఫియా అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక్కడ. సో అందుకని ఇక్కడ ఈ దేశంలో కొంచెం రావడంతోనే కొంచెం భయం అనే ఫీలింగ్ వచ్చేలా ఉందన్నమాట. సో మొత్తానికైతే ఇక్కడ లక్కీలీ నాకు మాన్సరాట్లో ఎవరైతే మనకి యానాకి ఎవరైతే ఉందో తనే మనకి ఇక్కడికి వచ్చి పికప్ చేసుకోవడానికి వచ్చింది. తను జమైకాలో ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. సో తనే మనకి ఈ రోజుకి ట్యాక్సీ మాట్లాడేసింది. సో అందుకని ఆ ట్యాక్సీలో ఇప్పుడు మనము అక్కడికి వెళ్ళిపోయి ఇంకో 3 days ఉండబోతున్నాం ఇక్కడ. సో ఈరోజు ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది కాబట్టి ఇంకో 2 days అండ్ టుమారో ఈజ్ యాక్చువల్లీ ఏ స్పెషల్ డే.
సో ఫ్రెండ్స్, రేపటి స్పెషాలిటీ ఏంటి అంటే రేపు ఎమాన్సిపేషన్ డే. 1853లో బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ స్లేవరీని అబాలిష్ చేసిన రోజు అనమాట. సో స్లేవరీ అనేది ఉండకూడదు అని చెప్పేసి అబాలిష్ చేసిన రోజు. అందుకే ఇక్కడ జమైకాలో ఇట్స్ ఎ వెరీ బిగ్ డే. సో ఇది బాగా అంటే ఓన్లీ జమైకానే కాకుండా చాలా కరేబియన్ కంట్రీస్లో సెలబ్రేట్ చేస్తారు. సో వాళ్ళకి స్లేవరీ అనేది వెళ్ళిపోయింది, ప్లస్ అంతేకాకుండా చాలామందికి ఫ్రీడమ్ అనేది వచ్చిందని. ప్లస్ అంతేకాకుండా నేషనల్ ఫ్రీడమ్ డే వచ్చి జమైకాలో 6th ఆగస్ట్. సో 1st ఆగస్ట్ నుంచి 6th ఆగస్ట్ వరకు ఇవి 2 పబ్లిక్ హాలిడేస్. కాకపోతే 1st నుంచి 6th వరకు 6 రోజులు సెలబ్రేట్ చేస్తారంట. ఎందుకంటే వీళ్ళకి ఫ్రీడమ్, వీళ్ళకి స్లేవరీ నుంచి బయటికి రావడం, ఆ తర్వాత వీళ్ళ దేశానికి ఫ్రీడమ్ రావడం, ఈ 2 కూడా ఒకే నెలలో 6 రోజుల వ్యవధిలో ఉండడంతో ఈ 6 days సెలబ్రేషన్ మూడ్లో ఉంటారంట. సో ఎలా ఉంటుంది ఇక్కడ మనకి జమైకాలో ఈ సెలబ్రేటరీ మూడ్లో వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేస్తారనేది మనం రేపటి నుంచి మన నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కింగ్స్టన్ ఎయిర్పోర్ట్లోంచి బయటకు వచ్చేసాము. అది ఒక సపరేట్ ఐలాండ్ లాగా ఉందని చెప్పాను కదా. సో ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఒక కాజ్వే పైన వెళ్తున్నాం మనం ఇప్పుడు. సో ఇదంతా కూడా బ్రిడ్జ్ మన కింగ్స్టన్ సిటీని కనెక్ట్ చేసేదన్నమాట ఇది. సో ఇక్కడ కొండలు, గ్రీనరీ సూపర్గా ఉంది. అండ్ వాటర్ కూడా చాలా బాగున్నాయి. చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయనేది, స్పెషాలిటీస్ అన్నీ ఇక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ మనకు కనబడుతుంది రైట్ సైడ్లో, ఇవంతా కూడా సిమెంట్ ఫ్యాక్టరీస్ అనమాట. సో వీళ్ళకి ఇక్కడ లాడ్ ఆఫ్ సిమెంట్ అవైలబుల్ ఉందంట. కాకపోతే జమైకా వాళ్ళది మాత్రమే కాకుండా ట్రినిడాడ్ అండ్ టొబాగో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కూడా దీంట్లో ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. సో దిస్ ఇస్ ద ప్రొడక్షన్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆన్ ద రోడ్. ఇప్పుడు ఇక్కడ నేను హార్బర్ పాయింట్ దగ్గరకు వచ్చా. సో దట్ ఈస్ అ షిప్, అదొక కార్గో షిప్ అనమాట. ఇక్కడ చాలా కార్గో షిప్స్ ఉంటాయి. సో సముద్రం లిటరలీ జస్ట్ పక్కకే ఉంది మనకి. అండ్ దెన్ అక్కడ చూసుకుంటే అక్కడ ఒక షిప్ పాయింట్ ఉంది. ఆ షిప్ పాయింట్లో మీరు చూసుకుంటే అదంతా అక్కడ నుంచి కంటిన్యూస్గా స్ట్రైట్గా ఒక సపరేట్ రోడ్ వేసుకున్నారు. ఎందుకు అనంటే ఈ రోడ్లో అక్కడ ఒక ఫ్యాక్టరీ కనిపిస్తుంది. ఈ ఫ్యాక్టరీ అనేది ఫ్లోర్ మేకింగ్ ఫ్యాక్టరీ అనమాట. అంటే ఇక్కడ మనకి పిండి అనేది తయారు చేసే ఫ్యాక్టరీ ఇది. సో మొత్తం వీట్ ప్రొడక్షన్ అంతా కూడా ఫ్లోర్ కింద కన్వర్ట్ అయ్యే ఫ్యాక్టరీ ఇది. ఎంటైర్ జమైకా మొత్తానికి ఈ పర్టికులర్ ఫ్యాక్టరీ నుంచే వీట్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఫ్లోర్ అనేది ఇక్కడ నుంచి మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. ఇక్కడ వాళ్ళకి లోకల్ కన్సంప్షన్ యూస్ చేస్తారు, ప్లస్ వాళ్ళు ఎక్స్పోర్టింగ్కి కూడా యూస్ చేస్తారనమాట. సో వీళ్ళకి వీట్ అవైలబిలిటీ చాలా ఎక్కువ ఉండడం వల్ల సో ఇలా ఇక్కడ డైరెక్ట్ షిప్స్లో వచ్చిన వీట్ని అలా సపరేట్ లైన్ వేసేసుకుని ఆ లైన్ ద్వారా ఈ పర్టికులర్ ఫ్యాక్టరీలో వీళ్ళు ఇది చేస్తున్నారనమాట. సో వీళ్ళకి కంప్లీట్గా ఇంతకుముందు చూసుకుంటే అక్కడేమో మనకి సిమెంట్ ఫ్యాక్టరీ కనిపించింది, ఇక్కడేమో వీట్ ఫ్లోర్ ఫ్యాక్టరీ కూడా కనిపించింది. సో దే ఆర్ సెల్ఫ్ సఫిషియెంట్ అండ్ దే ఆర్ ఎ ప్రాపర్ డెవలప్డ్ కంట్రీ. అండ్ ఆల్సో వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అబౌట్ జమైకా ఏంటంటే బిఫోర్ ఇండిపెండెన్స్ మొత్తం ఎంటైర్ కరేబియన్లో ఫస్ట్ కంట్రీ టు గెట్ ద లైట్, ఎలక్ట్రిసిటీ వచ్చిన ఫస్ట్ కరేబియన్ కంట్రీ ఈజ్ జమైకా అంట. సో ఇవి ఇప్పటివరకు మనకు తెలిసిన స్పెషాలిటీస్. ఇంకా స్పెషాలిటీస్ నేను తెలుసుకొని చెప్తూ ఉంటాను. ఇప్పుడు మనం చూస్తుందంతా కూడా ఎలక్ట్రికల్ సబ్స్టేషన్. సో ఇక్కడ ఈ ఏరియాకి మొత్తంకి ఎలక్ట్రికల్ సప్లై జరిగేది ఈ పర్టికులర్ సబ్స్టేషన్ నుంచే. మెయిన్ సబ్స్టేషన్ వచ్చి మనకి కింగ్స్టన్లో ఉంది. ఇది మాత్రం సబ్సిడరీ సబ్స్టేషన్ అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం బెవర్లీ హిల్స్లో ఉన్నా. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ రిచెస్ట్ పీపుల్ మాత్రమే ఉండేది, ఎలీట్ పీపుల్ మాత్రమే ఉండే లొకేషన్ అనమాట. అక్కడ కనీసం మనము ఆగడానికి కానీ లేకపోతే ఫొటోస్ తీసుకోవడానికి కానీ ఎలాంటి అవకాశం లేదు. ఎందుకంటే పర్మిషన్ ఉంటే కానీ ఆపకూడదంట, అంత స్ట్రిక్ట్ అనమాట. ప్లస్ చెప్పాను కదా, ఇక్కడ మనకి క్రిస్ గెయిల్ ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, ప్లస్ ఉసేన్ బోల్ట్ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఇలాంటి రిచ్ పీపుల్ అందరూ అండ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అందరూ కూడా ఇదే ఏరియాలో ఉంటారనమాట. సో ఇక్కడంతా చూసుకోవచ్చు, మనకి మొత్తం హోల్ సిటీ ఆఫ్ జమైకా అనేది ఈ కొండపై నుంచి కనిపిస్తుంది మనకి. ఈ మొత్తం అక్కడ మనకి మౌంటైన్స్లో ఉండే వాళ్ళవి కూడా కనిపిస్తున్నాయి. ప్లస్ అంతేకాకుండా యూ కెన్ ఆల్సో సీ అక్కడ లిటరలీ అక్కడ మబ్బులు ప్లస్ కొండలు కలుస్తున్నాయేమో అనిపించేంత దగ్గరగా ఉన్నాయి. ఇంత బ్యూటిఫుల్గా ఉంది కదా. సో వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూయింగ్ లొకేషన్స్ అనమాట. సో అంతేకాకుండా ఇక్కడ పాపులేషన్ వచ్చి అరౌండ్ 2.8 million, అంటే దాదాపు 28 లక్షల మంది ఉంటారు. అండ్ దిస్ ఈజ్ నో వేర్ లోవర్ ఇన్కమ్ ఆర్ అంటే ఇదేదో పేద దేశమో నిరుపేద దేశమో కాదు. వీళ్ళకి సెల్ఫ్ సఫిషియెంట్ ఉంది. ప్లస్ ఇంతమంది చూసుకున్న మనకి కొన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ప్లస్ అంతేకాకుండా ఇక్కడ బాబ్ మార్లీ అనే ఒక ఫేమస్ ఆర్టిస్ట్ అనమాట. సో ఆయనకు సంబంధించిన మ్యూజియం కూడా ఇక్కడ ఉంది. అది కూడా మనం వెళ్ళి అది ఎలా ఉందనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఇక్కడికి వెళ్ళిన తర్వాత అసలు బాబ్ మార్లీ గురించి కూడా మనం తెలుసుకుందాం. సో దేర్ ఆర్ సో మెనీ స్పెషాలిటీస్. సో చూస్తూ ఉండండి, ఇంకా మంచి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ టామరిన్ అని ఒక ఇండియన్ రెస్టారెంట్కి వచ్చా మనకి. సో మసాలా పాపడ్ అండ్ దెన్ ఇది పనీర్, మష్రూమ్, సమోసా, ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. సో రకరకాల ఇండియన్ వెజిటేరియన్ ఆప్షన్స్, అదొకటి నాన్ వెజ్ ఏమో వీళ్ళ కోసం.
సో ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి అండ్ చూడటానికి అయితే చాలా బాగుంది, చాలా టేస్టీగా, మంచి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. సో హోప్ఫుల్లీ టేస్ట్ కూడా బాగుండేటైతే బాగుంటుంది. సో నేను ఇండియన్ రెస్టారెంట్కి వచ్చి ఆల్మోస్ట్ చాలా రోజులు అవుతుంది. ఫైనలీ ఐ కేమ్ టు అన్ ఇండియన్ రెస్టారెంట్ అండ్ ఐమ్ హ్యావింగ్ ద ఫుడ్ హియర్. ఫ్రెండ్స్, సో మరో దేశంలో మరో సూపర్ మార్కెట్, మరోసారి షాపింగ్ మాకు ఇది తప్పట్లేదు. సో ఎక్కడికి వెళ్ళినా సరే సూపర్ మార్కెట్కి వెళ్ళాలి, సరుకులు తెచ్చుకోవాలి, వంట చేసుకోవాలి, తినాలి. రేపు యాక్చువల్గా ఇక్కడ ఎమాన్సిపేషన్ డే అని చెప్పేసి సో వీళ్ళకి హాలిడే అనమాట, నేషనల్ హాలిడే. అందువల్ల రేపు సూపర్ మార్కెట్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కటి క్లోజ్. సో అందుకని అవకాశం లేదు కాబట్టి సో వీ మేడ్ ష్యూర్ దట్ ఈరోజే షాపింగ్ చేసేసాం రాత్రి వేళ, లేదంటే రేపు మార్నింగ్ వెళ్ళిపోయే వాళ్ళము. సో ఇదైతే చేసుకొని రెడీగా ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎయిర్బిఎన్బి ఎలా ఉందో కూడా చూపిస్తాం. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఇక్కడ జమైకాలోని ఎమాన్సిపేషన్ పార్క్ దగ్గరకు వచ్చాను. సో ఇది రాత్రి వేళ అయినా సరే ఇక్కడ ఈ రోజే ఖచ్చితంగా రావాలి అనుకోవడానికి కారణం ఏంటి అంటే ఈ పర్టికులర్ పార్క్ ఓపెన్ అయ్యి ఎగ్జాక్ట్లీ ఈ రోజుకి 22 సంవత్సరాలు అవుతుంది. 22 years బ్యాక్ 2002 July 31st అంటే ఈ రోజే ఈ పర్టికులర్ పార్క్ అనేది ఇక్కడ ఓపెన్ అయిందనమాట. ఇక్కడ మనకి పార్క్ బయటే జమైకా నేషనల్ యాంథమ్ కూడా ఉంది. సో వాళ్ళ నేషనల్ యాంథమ్ కూడా వాళ్ళు ప్రింట్ చేసి పెట్టారు. ప్లస్ ఇక్కడ వాళ్ళ నేషనల్ ఫ్లాగ్ చూసుకోవచ్చు. అండ్ దెన్ లోపలికి వెళ్తే ఇది ఎమాన్సిపేషన్ పార్క్ ఎందుకు అనంటే ఎమాన్సిపేషన్ డే రేపు 31st July రోజు ఓపెన్ అయింది. 1st August రోజు ఎమాన్సిపేషన్ డే అనమాట. అది దాదాపు 190 ఏళ్ళు అవుతుంది, ఎగ్జాక్ట్లీ 190 years బ్యాక్. సో 1834లో బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి స్లేవరీ అనేది అబాలిష్ అయిపోయింది. సో బానిస బతుకుల్లోంచి ఇక్కడ మొత్తం లోకల్స్కి ప్లస్ వెస్ట్ ఆఫ్రికా నుంచి తీసుకొచ్చిన మనుషులందరికీ కూడా ఇక్కడ వీళ్ళకి విడుదల. సో వాళ్ళ బానిసత్వం నుంచి విడుదల వచ్చిన రోజు కాబట్టి దాన్ని బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఈ ఎమాన్సిపేషన్ పార్క్ అనేది ఆ పర్టికులర్ ఎమాన్సిపేషన్ డేకి వాళ్ళు దాన్ని కమెమరేట్ చేస్తూ ఈ పర్టికులర్ పార్క్ ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ పెట్టిన విగ్రహాలు కూడా వాళ్ళ యొక్క విడుదల, సో వాళ్ళ యొక్క బానిసత్వం నుంచి విడుదల అయిన దాని నుంచి అలాంటి విగ్రహాలు కూడా లోపల పెట్టడం జరిగింది. సో అదే ఈ పర్టికులర్ పార్క్ యొక్క స్పెషాలిటీ. అండ్ అనుకోకుండా ఈ పార్క్ ఏ రోజైతే ఓపెన్ అయిందో అదే రోజు మేము వచ్చాం కాబట్టి ఈ రోజే మీకు చూపించాలని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చాను. రేపే ఎమాన్సిపేషన్ డే, మనం ఈ లోపల పార్క్ ఎలా ఉందని చూసుకుందాం. ఎమాన్సిపేషన్ డే సెలబ్రేషన్స్ కోసం హ్యూజ్ సెటప్ చేసి పెట్టుకున్నారు చూడండి, స్టేజ్ ఇవన్నీ కూడా. సో మనం వీలైతే రేపు వచ్చి ఇక్కడ సెలబ్రేషన్స్ చెక్ చేద్దాము. ఇది ఒక 6 acre పార్క్ అనమాట, హ్యూజ్ పార్క్ రైట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సిటీ. సో ఇదంతా కూడా న్యూ కింగ్స్టన్ ఏరియాలో ఉంది. మనకి ఇక్కడ నేషనల్ లీడర్స్ వాళ్ళ ఫొటోస్ అనేది పెట్టడం జరిగింది, విగ్రహాలు వాళ్ళ స్కల్ప్చర్స్ అనేది పెట్టారు. అండ్ దెన్ ఇవన్నీ కూడా మొత్తం ఎంటైర్ జాగింగ్ అండ్ వాకింగ్ లాగా ఈ పార్క్ అనేది క్రియేట్ చేశారు. వెనకాల మీరు బోల్డ్ అని హోటల్స్ కూడా చూసుకోవచ్చు. సో ఇలా బ్యూటిఫుల్గా ఉంది ఇది. మనము రేపు ఎమాన్సిపేషన్ డే సెలబ్రేషన్స్ని వీలైతే అది కూడా కవర్ చేస్తాను, అది కూడా చూద్దరు. కానీ మనం తీసుకున్న ఎయిర్బిఎన్బి జమైకాలోని కింగ్స్టన్లో హ్యూజ్ హాల్ విత్ ద టీవీ అండ్ డైనింగ్ టేబుల్ అలాంగ్ విత్ ద సోఫా అండ్ ఒక పెద్ద బెడ్రూమ్ ఉంది విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండ్ వర్క్ స్టేషన్ అలాంగ్ విత్ ద కిచెన్, హ్యూజ్ కిచెన్. సో కిచెన్ లోపలికి ఇలా దారి ఉంది, ఇదంతా కూడా కిచెన్. అండ్ ఇక్కడ ఒక పెద్ద రెఫ్రిజిరేటర్ అలాంగ్ విత్ వాషింగ్ మిషన్ అండ్ డ్రయర్. సో ఇది ఇక్కడున్న సెటప్. సో చూసారుగా, ఇంత పెద్ద సెటప్ ఉన్నప్పుడు మనము కుకింగ్ చేసుకోకపోతే ఎలా, అందుకే తెచ్చుకున్నాం అన్నమాట. ఇది ఫ్రెండ్స్, ఇలా నా ప్రయాణం సాగింది. సో కేమన్ ఐలాండ్స్కి వెళ్ళి కేమన్ ఐలాండ్స్ నుంచి జమైకా వద్దాం అనుకున్నాం, కానీ అనుకోకుండా కేమన్ ఐలాండ్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఓన్లీ కేమన్ ఐలాండ్సే కాదు, దీని తర్వాత పనామా, దాని తర్వాత కొలంబియా, దాని తర్వాత పెరు, ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేయాల్సిందే. ఎందుకంటే వీటికి ఏ దానికి కూడా ఎలిజిబిలిటీ లేదని అర్థమైపోయింది. సో నేను ఇప్పటి నుంచి ఎక్కడ ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు, ఎక్కడ నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు. సో ఓన్లీ వీసాస్ 100% ఎలిజిబిలిటీ ఉంటేనే అప్లై చేద్దామని ఫిక్స్ అయిపోయా. సో దీని తర్వాత ఇప్పుడు మనము సెయింట్ మార్టిన్కి వెళ్ళబోతున్నాము. ఇక్కడ జమైకాలో మంచి మంచి ప్లేసెస్ నెక్స్ట్ 2 daysలో ఎక్స్ప్లోర్ చేసి అవి కూడా మీకు చూపిస్తాను. సో కీప్ వాచింగ్. దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్. టేక్ కేర్.